వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ కూడా అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారిని కలిసింది. కలిసి అమరావతి బిల్లు మీద చర్చ సందర్భంగా సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవమానం జరిగింది అనే విషయాన్ని ఉపరాష్ట్రపతి దృష్టికి వీళ్ళు తీసుకెళ్లారు. మామూలుగా 7 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వైసీపీకి. ఆ 7 మందికి కనీసం 20 నిమిషాల సేపు బిల్లు సందర్భంగా టైం ఇవ్వాలట. బట్ వైసీపీకి మాత్రం కేవలం 5 నిమిషాల టైమే ఇచ్చారు. అండ్ ఇద్దరే రాజ్యసభ ఎంపీలు ఉన్న టీడీపీకి ఏమో 20 నిమిషాల టైం ఇచ్చారు. బీఆర్ఎస్కి ఏమో ఒక్కో ఎంపీకి 10 నిమిషాల టైం ఇచ్చారు. సో సభలో మా గొంతు నొక్కారు అని వైసీపీ సభ్యుల బృందం ఉపరాష్ట్రపతిని కలిసారు. ఇది వైసీపీకి ఒక అవమానము అంటూ. సో తర్వాత మీడియాతో మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి గారు దీని మీద ఉపరాష్ట్రపతి స్పందించారని, మీ గొంతు నొక్కేయడం వలన మీరు మాట్లాడలేకపోయిన మిగిలిన ప్రసంగాలు ఏవైతే ఉంటాయో అవి రికార్డుల్లోకి తీసుకుంటాము అని చెప్పారట. ఇదేందో భలే ఉంది. అక్కడ టైం ఇవ్వలేదు, మాట్లాడనివ్వలేదు. మీకు 20 నిమిషాలు టైం రావాలి కదా, మీరు 5 నిమిషాలే మాట్లాడారు కదా, మీరు మిగిలిన ప్రసంగం ఏదైతే ఉందో అది రికార్డుల్లోకి తీసుకుంటాము అని చెప్పారట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, గ్యాలరీలో టీడీపీ నేతలతో నారా లోకేష్ కూర్చున్నప్పుడు పదే పదే దాన్ని చూపెట్టడం, మా గ్యాలరీ ఫోటోలను పత్రికలు, టీవీ ఛానల్లో పబ్లిష్ చేయడం. యాక్చువల్గా ఇలా చేయడం అనేది నిబంధనలకు విరుద్ధమట. మరి ఇలా కూడా ఎందుకు చేశారనే దాని మీద విచారణ కోరారు వైసీపీ ఎంపీలు. అండ్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా చెప్పింది, మేమేం అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీకి, అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతికి, అమరావతి పేరుతో జరుగుతున్న అక్రమాలకు, అమరావతి పేరుతో జరుగుతున్న విచ్చలవిడితనానికి, అమరావతి పేరుతో జరుగుతున్న వేల లక్షల కోట్ల అప్పులకు, అమరావతి పేరుతో వాళ్ళ దగ్గర భూములు తీసుకుని వాళ్ళకి అన్యాయం చేయడానికి, వీటికి మేము వ్యతిరేకం అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని మరోసారి మీడియా ముందు కుండబద్దలు కొట్టారు.